హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం, ఈ దేవస్థానానికి సంబంధించి ప్రత్యేక ఆకర్షణ, ప్రత్యేకంగా దీనికి సంబంధించి అటు చరిత్ర కూడా ఎంతో ఉంది. అయితే ఇంత చరిత్ర కలిగిన ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ వివాదంకి సంబంధించి రోజు రోజుకి ఈ చర్చ అయితే పెద్దగా మారింది. ఇక సుప్రీంకోర్టు అయితే అటు చంద్రబాబు నాయుడు అదే విధంగా ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా క్షమాపణ చెప్పాలి అంటూ వాళ్ళనైతే డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అసలు తప్పుడుగా చెప్పారని, అసలు నిజానిజాలు ఏంటనేది తెలియకుండా నిర్ధారణ కాకన్నా ముందే అఫీషియల్గా ప్రెస్కి ఎందుకు అనౌన్స్ చేశారు అంటూ సుప్రీంకోర్టు అయితే వాళ్ళను నిలదీయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఆయన ప్రాయశ్చిత్త దీక్షని కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చిన తర్వాత ఆయన అయితే మాట్లాడుతూ, నేను ఎప్పుడైనా కూడా సనాతన ధర్మం కోసమే ఉంటానని, ప్రజెంట్ లడ్డు వివాదానికి సంబంధించి ఖచ్చితంగా దీనికి మేము చర్యలు తీసుకుంటామని, ఎవరైతే తప్పుకి పాల్పడ్డారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అనే విధంగా అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మాత్రం క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు అనే విధంగా ఆయన సంబోధించారు అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తగ్గేదే లేదు. అసలు ఈ విషయంలో ఒక్కరు కూడా ముందుకొచ్చి దానికి సంబంధించి సనాతన ధర్మంలో తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా దానిపైన మేము నిలదీస్తాము, ఎవరికో క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అనే విధంగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే చెక్కలు కొడుతున్నాయి. మరి లడ్డు వివాదానికి సంబంధించి చంద్రబాబు నాయుడు అదే విధంగా ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా సుప్రీంకోర్టు చెప్పిన ఆదేశాలని పాటిస్తారా, మరి సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అపనిందులు వేశారు అంటూ అందరూ కూడా మాట్లాడుతున్నారు. సో మరి వెయిట్ చేసి చూద్దాం అసలు అక్కడ సుప్రీంకోర్టు చెప్పిన ఆదేశాల ప్రకారంగా ఇటు పవన్ కళ్యాణ్ అంటున్న మాటల ప్రకారంగా ఏది కరెక్ట్ ఏది రాంగ్, మరి నిజానిజాలు ఇంకొద్ది రోజుల్లో ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది. కాబట్టి అప్పటికల్లా అయితే దీనికి సంబంధించి ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుందని అందరూ అయితే ఫీల్ అవుతున్నారు.